నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ కళారత్నాలు ఈరోజు ఒక మంచి పౌరాణిక నాటక కళాకారులను, సీనియర్ కళాకారులను మన తెలంగాణ కళారత్నాలు ఆర్టిస్టులకు ఎంతో వెన్నుదన్నుగా ఉండి చాలా సహాయం చేసే ఒక దయాహృదయులు, సహృదయులు, మంచి కళాకారులు, సీనియర్ పౌరాణిక నాటక కళాకారులను మనం పరిచయం చేసుకుందాం. నమస్కారం బుజ్జి గారు. నమస్తే అన్న. నా పేరు రఘునందన్ అండి. మీ కళా ప్రయాణం గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. 2000లో శ్రీకృష్ణ తులాభారం నాటకం కానించి రవీంద్ర భారతి శ్రీకృష్ణ తులాభారం నంది నాటకోత్సవాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని మొత్తం నిర్వహణ బాధ్యత అంతా నేను చూసుకున్నాను. గుమ్మడి గోపాలకృష్ణ గారు, దీక్షిత్ మాస్టారు వారి ప్రోద్బలంతో నా ప్రయాణం కొనసాగింది. తర్వాత వైకే నాగేశ్వర గారు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద, శ్రమణకం అన్ని హిస్టారికల్ ప్లేలు నిర్వహించడం జరిగింది. అన్నిట్లో చిన్న చిన్న పాత్రలు వేసి నా కర్తవ్యం నెరవేర్చాను. తర్వాత కళా విపంచ్ అనే ఒక సంస్థ పెట్టి దాని ద్వారా నాటకాలని నాటక ప్రదర్శనలకు అభివృద్ధి చేయటం జరుగుతుంది. వైకేనాథ్ గారు మరణించిన తర్వాత ఆయన పేరు మీద నాటక పరిషత్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఆయన ప్రదర్శనలో నాటకోత్సవాలు జరుగుతున్నాను. ఇదే నా ప్రస్థానం. ఇంకా మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు మాస్టర్? గుంటూరులో ఎక్కువగా చేస్తున్నాం సార్. అనకాపల్లి, కర్నూలు, హైదరాబాద్, వరంగల్, మా విశాఖపట్నం. మీరు ఏం పాత్రలు వేస్తారు? నేను చిన్న చిన్న పాత్రలు సార్. నిర్వహణ బాగా ప్రేమ కదా మీకు? నాటకాలంటే బాగా ఇష్టం. మీరు చాలా నిర్వహణ చేయటం చాలా ఇష్టంగా ఉంది. మీరు అంటే చిన్న చిన్న పాత్రలు వేస్తారా? అవును. ఓకే. మీరు ఇంకా ఈ కళా విపంచి తరఫున ఏమేం చేశారు మాస్టర్? మామూలుగా మా నాన్నగారి పేరు మీద ప్రసిద్ధులైనటువంటి వాళ్ళందరికీ బొప్పన అవార్డ్స్ అని చెప్పి వాళ్ళని గౌరవించుకోవటం. తర్వాత ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజున ఒక 8 మంది కళాకారులకి బల్లారు రాఘవ ఇట్లా అవార్డ్స్ ఇచ్చి వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సన్మానం చేసుకోవటం. నాటకోత్సవాలకే ఎక్కువగా నా సంస్థ ఉపయోగపడుతుంది. ఓకే. అంటే సాంఘిక నాటకాలా, పౌరాణికమా? సాంఘికం ఎక్కువ. సాంఘికం ఎక్కువ. మీరు ఇప్పుడు సాంఘికంలో ఉన్నారా, పౌరాణికంలో ఉన్నారా? సాంఘికం. మీరు సాంఘికం. ఒకప్పుడు పౌరాణికాలు చేసాం, హిస్టారికల్ చేసాం. ఓకే. ఇప్పుడు వాళ్ళంతా గతించినాక ఇప్పుడు సాంఘికాలు ఎక్కువగా. మీ గురువు గారు ఎవరు మాస్టర్? దీక్షిత్ మాస్టారు. దీక్షిత్ గారు, గుమ్మడి గోపాలకృష్ణ గారు, ఓకే, వైకే నాగేశ్వరరావు గారు. ఓకే. వారు చాలా సీనియర్ కళాకారులు కదా? అవును. ఇప్పుడు మీరు పరిషత్తులలో ఏమైనా పాల్గొన్నారా మాస్టర్? పరిషత్తులు నేనే నిర్వహిస్తాను. మీరే నిర్వహిస్తారు? అచ్చా. అంటే ఏమైనా అవార్డ్స్ ఇస్తున్నారా వాటిలో? పారితోషికం కానీ లేకపోతే గండ పేరుండాలు అట్లాంటి? గండ పేరు అట్లా లేవు కానీ సార్, 20,000 మేము ప్రదర్శనకి ఇస్తాం. ఓకే. మామూలుగా నేను నాటకోత్సవాలు ఎక్కువగా చేస్తాను. అంటే పోటీలు ఎక్కువగా లైక్ చేయను. ఎందుకంటే ఎవరో ముగ్గురు మీద ఆధారపడి చేసే కళాకారులు అవమానించినట్టు అవుతుంది తప్ప. ఓకే. నా ఉద్దేశం అది. అంటే పరిషత్తు నిర్వహించడం తప్ప నేను అంటలేదు. ఓకే. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం నేను నాటకోత్సవాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నాటకోత్సవాలు దాదాపుగా ఇప్పుడు ఎక్కడెక్కడ చేశారు మాస్టర్? అనకాపల్లి చేసాం. ఓకే. గుంటూరులో చేసాం. ఓకే. మన కర్నూలులో చేసాం. ఓకే. శ్రీకాకుళం చేశాం. ఓకే. మన తెలంగాణలో ఎక్కడ చేశారు? తెలంగాణలో చేయలేదు సార్. ఓకే. అంటే ఇక్కడ మీరు చేసే ఆస్కారం ఏమైనా ఉందా? వరంగల్ ఏదో చేసామన్నారు కదా? వరంగల్లో రేపు జనవరి 1, 2, 3, 4 అప్పాజోషులని దాని ద్వారా చేస్తున్నాం. ఓకే. అప్పాజోషుల పరిషత్తు. ఏంటది? అప్పాజోషులు. ఓకే. అజో విభో కందారం ఫౌండేషన్ అని చెప్పి ఓకే సహృదయ వాళ్ళతో కలిసి జనవరి 1, 2, 3, 4 చేస్తున్నారు. అక్కడ ఉంది. మీరు ఎక్కువ తెలంగాణలో చేస్తారా లేదా ఆంధ్రప్రదేశ్లో చేస్తారా? ఇక్కడని కాదండి, అన్ని రకాల కళారూపం ఎక్కడైనా ఉంటే పరిడ విలాలకు చేస్తాం. హైదరాబాద్లో మేము మామూలుగా యువకళ ద్వారా చేస్తున్నాం. ఇక్కడ ఓకే. కళా విపంచ్ ద్వారా ఆంధ్రాలో చేస్తున్నాం. ఓకే. ఓకే. ఇంకా మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు మాస్టర్? ఈ కళారూపం బ్రతకాలని ఉంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ నటన మీద నటన చేసుకుని వ్యాపారంగా కాకుండా నటనకే ప్రాధాన్యత ఇచ్చి చేయాలని చెప్పి నా కోరిక ఆర్టిస్టులు అందరూ. ఓకే. ఇంకేమైనా అడ్వైజ్ ఇస్తారా యూత్కి? ఏం లేదని ఇంకంతకంటే మనం ఏం చెప్పగలం. ఓకే. మీ నెంబర్ ఏమైనా ఇవ్వగలరా? 9346391258. ఓకే. మా ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు. మామూలుగా ఎందుకంటే ఇట్లా నటరత్నాలు అందరూ పోగు చేసి
ఒక రూపం కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. దానికి మీ ప్రోద్బలం మీకు నా ప్రోద్బలం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టారు. నమస్కారం. ఓకే ఫ్రెండ్స్, నేను బుజ్జి గారిని దాదాపుగా 30 సంవత్సరాల నుంచి తెలుసు నాకు. బుజ్జి గారంటే చాలా ఈ ఈ ప్రపంచంలో, నాటక ప్రపంచంలో వారికి చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. వారి దగ్గరికే వెళ్ళి నాకు ఈరోజు తీసుకోవాలనిపించింది. వారిని చెప్పంగానే పాపం వారు పర్మిషన్ ఇచ్చారు, నాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు వారు చాలా సహృదయులు, మంచి హెల్ప్ చేస్తారు అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.